ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి అవసరం. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఎంత కష్టమైనా లక్షల రూపాయలు వెచ్చించి సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో హోమ్ లోన్ తీసుకొని కలను నెరవేర్చుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మధ్యతరగతి వారికి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సొంత ఇల్లు అనేది ఇప్పటికీ ఒక పెద్ద కలేనని చెప్పవచ్చు. కొందరు ఇంటి కోసం డబ్బులు పోగేసేందుకు అద్దె చెల్లించి జీవనం సాగిస్తున్నారు. మరికొందరు వారి ఆర్థిక స్థితిగతులను బట్టి సొంత ఇల్లు కొనుగోలు చేసి అందులో నివసిస్తున్నారు. అయితే దీర్ఘకాలంలో సొంత ఇల్లు కొనడం మంచిదా లేదా అద్దెకు ఉండడమే మంచిదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని అయోమయంలో పడేస్తుంది. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. సొంత ఇల్లు ఉండడం వల్ల తాము ఉన్నంత కాలం చిరస్థాయిగా ఉండటంతో పాటు తర్వాత వారసులకు ఆస్తిగా ఇవ్వచ్చని చాలా మంది భావిస్తారు. సొంతింటి కోసం బ్యాంకు రుణం తీసుకొని కొనుగోలు చేస్తారు. సొంత ఇల్లు ఉండటం వల్ల శాశ్వత చిరునామా ఉంటుంది. సమాజంలో స్థాయి పెరుగుతుంది. ఇంటికి నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. కాస్త ఎక్కువ డబ్బు ఖర్చు అయినా ఆస్తిని సొంతంగా భావిస్తున్నామనే భావన ఉంటుంది. తరచూ ఇల్లు మారాల్సిన అవసరం ఉండదు. అద్దె ఇంట్లో ఉండే వారికి కొంతవరకు స్వేచ్ఛ తక్కువగా ఉంటుంది. నీటి వాడకం, బంధుమిత్రుల రాకపోకల విషయంలో ఆంక్షలుంటాయి. ఇంటి యజమాని కండిషన్లను బట్టి మసులుకోవాలి. కొన్నిసార్లు అత్యవసరంగా ఇంటిని ఖాళీ చేయాల్సి రావచ్చు. ప్రతి ఏడాది ఇంటి అద్దె పెరుగుతూ అదనపు భారం పడుతుంది. ఖచ్చితంగా చెల్లించాలి. ఇంట్లో ఇష్టం వచ్చినట్లుగా మార్పులు చేర్పులు చేసుకోలేం. కానీ అద్దె ఇంటిలో ఉండే వారికి ఆర్థిక స్వేచ్ఛ ఉంటుందని చెప్పవచ్చు. ఇంటిపై హక్కులు లేనప్పటికీ ఆర్థిక బాధ్యతలు చాలా తక్కువగా ఉంటాయి. హోమ్ లోన్ తీసుకుని ఇంటిని కొంటే 10 నుంచి 20% డౌన్ పేమెంట్ కట్టాలి. ఉదాహరణకు 50 లక్షల లోన్ తీసుకుంటే 20 సంవత్సరాల పాటు ఏడాదికి సగటున నెలకు 45,000 వరకు ఈఎంఐలు కట్టవలసి వస్తుంది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఇంత పెద్ద మొత్తం చెల్లించడం కష్టమవుతుంది. ఈఎంఐలో 3వ వంతు చెల్లిస్తూ సౌకర్యవంతమైన అద్దె ఇంటిలో ఉండవచ్చు. ఇక పిల్లల చదువు కోసం లోన్ తీసుకుంటే అదనపు భారం అవుతుంది. ఇలాంటి సమయంలో అద్దెకు ఉండేవారు ఈఎంఐల భారం, ఆర్థిక ఒత్తిడులు లేకుండా జీవించవచ్చు. భవిష్యత్తులో చాలా ప్రయోజనాలు దక్కుతాయి.